మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం. చీరాల కుందేరు ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు అసంపూర్తిగా ఉన్నాయని, ముఖ్యంగా కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ కోర్టు పరిసర ప్రాంతాలలో ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోయి సన్న చిన్నకారు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కుందేరును ఇటీవల కొంత ప్రక్షాళన చేశారు. కానీ ఈ ప్రాంతంలో ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. కొత్తపేట, పేరాల పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు నానా రోగాల బారిన పడుతున్నారు. అంతేకాదు, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. స్నానపానాదులు చేయడానికి కూడా వెనకాడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కాటి మార్క్, రామేశ్వర్ కుమార్, యాసం శ్రీనివాసులు తదితరులు. సంబంధించినటువంటి సన్నకారు చిన్నకారు రైతాంగం సార్, మా కొద్దిపాటి భూములు పేరాల కోర్టు దగ్గర గడ్డి భూములు కలవు. ఆ గడ్డి భూముల్ని పచ్చిగడ్డి కోసుకొని పశువులకు వేసుకొని తద్వారా జీవనం సాగిస్తుంటున్నాం. అయితే మన కుందేరు దగ్గర ఉన్న పేరాల బ్రిడ్జికి, కోర్టు దగ్గర ఉన్న బ్రిడ్జి, కేఎస్ఆర్ దగ్గర ఉన్న బ్రిడ్జి, కొత్తపేట, రామకృష్ణపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఈ చట్టాల కింద పూడికలు తీయకుండా అట్టే ఉంజలేకి గుర్రపడెక్క వగేరా. నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే కుందేరు సమస్య, ఈ కుందేరు సమస్య ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా కూడా దీన్ని మాత్రం ఎవరు కూడా బాగు చేయలేకపోతున్నారు. ఈ కుందేరులో ఉన్న పశుగ్రాసాన్ని అమ్ముకొని కానీ వాళ్ళ పశువులు వేసుకొని కానీ అట్లా పెంచుకుంటూ వాళ్ళ ఇంట్లో యొక్క అవసరాలకి వాడుకుంటూ ఉన్నారు. అలాంటిది ఈ రోజున ఈ చీరాల మున్సిపాలిటీ వాటర్ మొత్తం కంప్లీట్గా కుందేరుకి పెట్టేసి ఆ వాటర్తో పాటుగా పై నీళ్లు, వర్షపు నీళ్లు ఈ మొత్తం ఏకమయ్యి ఈ గుర్రపడ్డ ఎక్క వల్ల ఈ బయటికి పోలేకపోతుంది. వాటర్ అంతా ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయి ఈ చీరాల్లో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రక్కన ఉన్న కల్వర్తి దగ్గర. నియోజకవర్గ ప్రజాకానికి జై భీములు. మిత్రులారా, మనం ఎప్పటి నుంచో ఈ కుందేరుని ప్రక్షాళన చేసి కుందేరుని సాగు దానికి అదేవిధంగా పారుదల ఉండే విధంగా చేయాలని అనేక వినతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ కుందేరులో ఉన్న పట్టణంలోంచి మురికంతా కుందేరులో చేరుతుంది. కుందేరులో తీగిపోవటం వల్ల ఈ మురికంతా పైకి పెరగటం వల్ల ఈ కుందేరులో పట్టా భూములు ఉన్న లంకల్లోకి ఈ మురికి చేరటం వల్ల లంకలో పెంచుకున్న పశుగ్రాసం అంతా నాశనం అయిపోతుంది, కలుషితం అయిపోతుంది, అది విషతుల్యం అవుతుంది. అంతేకాదు, ఈ మురికి నీళ్ళు ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో బాగా పైకి వస్తాయో పక్కనుండ పేరాల, కొత్తపేట, చీరాల, ఉడ్నగరు ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళన్నిటి కలుషితం అయ్యి భూగర్భంలో నీళ్ళన్నీ పనికి రాకుండా పోతున్నాయి. ఆ నీళ్లు కనీసం స్నానాలకు కూడా వాడుకునే పరిస్థితి లేదు. ఏదైనా మంచినీటి కోసం ఏదైనా మిషన్ పెట్టుకుందాము అని అడిగితే ఈ ప్రాంతాల్లో ఈ మిషన్లు పనిచేయవు. ఏంటంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి కుందేరు కారణంగా అన్నారు. కుందేరు కారణంగా ఎందుకు కలుషితం అయిపోతున్నాయి అంటే కుందేరులో ఉండే కలవట్లలో ఉండే పొడికలు సంవత్సరాల తరబడి తీయట్లేదు. ఈ కుందేరులో పెరుగుతున్న పొడికి ఈ యొక్క కలవట్ల పక్కనున్న ఈ గుర్రపు డెక్కను తీగిపోవటం వల్ల ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోయి ఈ యొక్క మురుగునీరు పైకి వస్తుంది. ఇది ఇంతే కొనసాగితే ఈ మురుగునీరు వల్ల చీరాల పట్టణంలన్నీ భూగర్భ జలాలన్నీ కలుషితం అవుతామే కాక ఇక్కడ ఉన్న పశుగ్రాసము, పశువులు పెంచుకునే వాళ్ళు, అదేవిధంగా దీని మీద జీవనం సాగిస్తున్న వాళ్ళందరూ చాలా దుర్భర పరిస్థితులకు నెట్టబడతారు. ఈ విషయాన్ని